ఈరోజు వెంగళాయపాలెంలో 4వ సంవత్సరం నుండి 5వ సంవత్సరంలోకి వార్షికోత్సవం 4 నుండి 5లోకి అడుగు పెడుతున్నాం మనం. నాకంతా చాలా ఆనందంగా ఉంది. మరి మన ధ్యాన మిత్రులందరూ కూడా కలిసి శాకాహార ర్యాలీ పెడుతున్నాము. మరి చక్కగా ఇక్కడ స్వామీజీ ప్రసంగాలు, మరి గుళ్ళో మాస్టర్స్ ప్రసంగాలు అవన్నీ కూడా ఉంటాయి. చక్కగా ఈ శాకాహార ర్యాలీ మొదలవుతుంది. చక్కగా అందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొని అంతులేని అనంతమైన ఆనందాన్ని మనం సొంతం చేసుకుందాం. మాస్టర్స్ జై శాకాహార జగత్ కి జై, పిరమిడ్ జగత్ కి జై, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కి జై, స్వర్ణమాలమ్మ కి జై, పితామహ పత్రిజీ కి జై, స్వర్ణమాలమ్మ కి జై, పిరమిడ్ జగత్ కి జై, శాకాహార జగత్ కి जय बोलो पत्रीजी महाराज की जय बोलो पत्रीजी महाराज की जय बोलो पत्रीजी महाराज की ध्यानमंटे श्वासमेव ध्यास ध्यानमंटे श्वासमेव ध्यास ध्यानमंटे श्वासमेव ध्यास శాకాహారం అమృతాహారం శ్రేష్టమైనటువంటి ఆహారం శాకాహారం శ్రేష్టమైనటువంటి ఆహారం శాకాహారం శ్రేష్టమైనటువంటి ఆహారం శాకాహారం ప్రకృతి మాత అందించిన ఆహారం శాకాహారం ప్రకృతి మాత అందించిన ఆహారం శాకాహారం ప్రకృతి మాత అందించిన ఆహారం శాకాహారం శాకాహారమే తిందాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం శాకాహారమే తిందాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం శాకాహారమే తిందాం. ఆరోగ్యంగా ఆనందంగా మనశ్శాంతిగా జీవిద్దాం. ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే శాకాహారమే తినాలి తినాలి శాకాహారమే తినాలి 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 శాకాహారమే తినాలి ఉండాలి ఉండాలి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి 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 ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి కాపాడదాం కాపాడదాం జంతు సామ్రాజ్యాన్ని కాపాడదాం 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 జంతు సామ్రాజ్యాన్ని కాపాడదాం 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 జంతు సామ్రాజ్యాన్ని కాపాడదాం రక్షిద్దాం రక్షిద్దాం. జంతు సామ్రాజ్యాన్ని మానవుని యొక్క ఆహారం శాకాహారం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు మనిషి ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు మిత్రులారా కాసేపు ఆగుదాం. మిత్రులారా మన వెంగళాయ మహాకరుణ సద్భావన యాత్ర జరుగుతుంది. దీని యొక్క ప్రాముఖ్యత మానవుని యొక్క ఆహారం కేవలం శాకాహారమే. శాకాహారం తీసుకుంటే ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించవచ్చని ఈరోజు ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు ఆహారాన్ని మార్చుకొని మీ అందరూ కూడా ఆరోగ్యంగా జీవించాలని ఈ యొక్క మహాకరుణ సద్భావన యాత్ర జరుపుతున్నారు. దాని యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఈరోజు చూస్తా ఉన్నాం చిన్న చిన్న మరి ఆహారంలో మార్పు లేకపోయినప్పుడు 30, 40, 50 సంవత్సరాలకే హార్ట్ అటాక్లతో మరణిస్తున్నాడు అంటే దానికి కారణం మనం తినే ఆహారం. చూస్తూ ఉంటాం సకల జీవరాశులు చనిపోయినప్పుడు ఏదన్నా మన ఇంట్లో కోడి మేక చనిపోతే ఊరు బయట పడేస్తే 3-4 రోజులకి ఏమవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి చనిపోతేనే కదా అదంతా జరుగుతుంది. అలాగే మరి చనిపోయినటువంటి ఆహారాన్ని కడుపులో వేసుకొని నాకు ఆరోగ్యం రాలేదు నేనని చెప్పి మనం బాధపడతా ఉన్నాం. వాటన్నిటికీ కారణం ఏంటి? మనం తినే ఆహారం సరికాని ఆహారం. ఎప్పుడైతే ఆ జీవుల యొక్క శరీరాలని ప్రాణం పోయిన తర్వాత మానవుని యొక్క శరీరం ఏ విధంగా చెడిపోతుందో అలాగే ఆ జీవుల యొక్క శరీరాలు కూడా అలా చెడిపోయి మనం కడుపులో వేసుకుంటే చెడు బ్యాక్టీరియా చేరి గ్యాస్ ట్రబుల్లో తయారయ్యి లోపలంతా కూడా అనారోగ్యాలు పాలవుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి మిత్రులారా. ఎవరి కోసం చెప్తున్నారు, ఎందుకోసం చెప్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఈ రోజు నుంచి శాకాహారం తీసుకొని మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నటువంటి మహాసంకల్పంలో మీ ముందుకు వచ్చి మరీ చెప్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు చూస్తే మరి మనకి ఎన్నో సమస్యలతో బాధపడతా ఉన్నాం. వాటన్నిటికి కారణం మనం తినే ఆహారం. ఆహారాన్ని సరి చేసుకుంటే ఈ కష్టాలు బాధలు అన్నీ కూడా మనం వెంట లేకుండా ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించి ఈ రోజు నుంచి శాకాహారం తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా జీవించాలన్నటువంటి మహాసంకల్పంలో భాగంగా మీ ముందుకు వచ్చి పాంప్లెట్ పంచి మరీ చెప్తున్నారు మిత్రులారా. ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే శాకాహారమే తినాలి ప్రతి మనిషి ఆనందంగా జీవించాలి అంటే శాకాహారమే తినాలి జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జీవ
జీవహింస, మహాపాపం మనిషి ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు, ఎవరికి లేదు, మనిషి ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు, ఎవరికి లేదు, ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు, ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు, ప్రాణం తీసే హక్కు లేదు, మనకు ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు, జీవహింస, మహాపాపం జీవహింస. మహాపాపం. ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే శాకాహారమే తినాలి. ప్రతికలోన దేవుడున్నాడు, మేకలోన దేవుడున్నాడు, మేకలోన దేవుడున్నాడు, గొర్రెలోన దేవుడున్నాడు, గొర్రెలోన దేవుడున్నాడు, ఆవులోన దేవుడున్నాడు, ఆవులోన దేవుడున్నాడు, ఆవులోన దేవుడున్నాడు, మేకలోన దేవుడున్నాడు, మేకలోన దేవుడున్నాడు, చేపలోన దేవుడున్నాడు, చేపలోన దేవుడున్నాడు. సకల జీవరాశుల యందు ఆ పరమాత్మ కొలువై ఉన్నాడు, సకల జీవరాశుల యందు ఆ పరమాత్మ కొలువై ఉన్నాడు. సకల జీవరాశుల యందు పండగవచ్చుని అని, పుట్టినరోజులని, ఒక మనిషి చనిపోయిన రోజులని కోళ్ళని మేకల్ని చంపుకు తింటూ ఉన్నాం. ఎప్పుడైతే ఆహారంలో మార్చుకున్నామో మరి మన పెద్దలందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించారు. కానీ ఈ రోజు మనకు ఆరోగ్యం లేకుండా ఉండటానికి కారణం ఏంటి? మనం తినే ఆహారం. ఆహారం సరి చేసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని ఎందరో ఎక్కడెక్కడి నుంచో ఈ రోజు పిరమిడ్ మాస్టర్లందరూ మీ ముందుకు వచ్చి ఈ ఎండలో ఈ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారంటే మీరందరూ కూడా ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం కావాలి అంటే శాకాహారం తీసుకొని ప్రతి మనిషి ఆనందంగా జీవించవచ్చు. హిందూ సామ్రాజ్యాన్ని ప్రేమిద్దాం. జీవహింస, మహాపాపం, జీవహింస, మహాపాపం, జీవహింస. మహాపాపం. మనిషి ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు, ఎవ్వరికీ లేదు, మనిషి ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు, ఎవ్వరికీ లేదు. ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు, ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు, ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. ఈరోజు ఈ యొక్క సద్భావన యాత్ర మహాకరుణ అంటే సకల జీవరాశుల పట్ల ప్రేమ, దయ, కరుణ చూపించటమే మనిషి యొక్క ప్రేమ. అలాంటిది ఏ జీవిని కూడా చంపే హక్కు మనకు లేదు. మరి ప్రేమ చూపించాలి. మనం ఎక్కడ చూపిస్తున్నాం? మన పిల్లల వరకే పరిమితం చేస్తా ఉన్నాం మన ప్రేమని. మరి సకల జీవరాశులు మనం ఎలా అయితే తల్లి కడుపు నుంచి వచ్చామో అదే తల్లి కడుపు నుంచి సకల జీవరాశులు కూడా సృష్టించబడ్డాయి మిత్రులారా. అలాంటి సృష్టించబడినటువంటి ఆ జీవుల యొక్క శరీరాల్ని మనం మధ్యలోనే వాటి యొక్క ప్రాణాలు తీసి తింటున్నాము అంటే ఆ ప్రాణం పోయేటప్పుడు ఎంత వేదన చెందుతున్నాయో ఎప్పుడన్నా గమనిస్తున్నామా? మన చిన్న పిల్లవాడికి ఏదైనా దెబ్బ తగిలితే ఆ తల్లి ఎంత విలవిల్లాడుతుందో అలాగే ఆ జీవరాశుల యొక్క బిడ్డలు కూడా ఆ తల్లి కడుపు నుంచే వచ్చిన మిత్రులరా. వాటికి ఎప్పుడైతే మనం హింసించి చంపుతున్నామో ఆ తల్లి కూడా వేదన చెందుతుంది. ఈరోజు చూస్తే మరి ఈ మానవుని యొక్క దేహమే దేవాలయమైనప్పుడు ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది ఒక్కసారి ఆలోచించండి. మరి భూమాతకు మనం ఏమిస్తున్నాం? మనకు అన్నీ కావాలి, సకల సంపదలు కావాలి, అన్నీ కావాలి. మరి భూమాత కోసం మనం ఏమిస్తున్నాం మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి. ఆ భూమాత లేకపోతే మనం ఎక్కడున్నాం? కాబట్టి ఆ భూమాత ఎంత దయా, కరుణ, ప్రేమతో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి దయా, కరుణ, ప్రేమతో మనమంతా కూడా ఉండాలి. మన పిల్లల కోసమే కాదు ప్రేమ అనేది, సకల జీవరాశుల పట్ల కూడా ప్రేమ చూపించినప్పుడే మన యొక్క ప్రేమతత్వాన్ని మనం తెలియజేసుకోగలం మిత్రులారా. అందుకే ఇకనైనా తెలుసుకుందాం. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, ఆ మేకల పొటేళ్ల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, ఆ మేకల పొటేళ్ల పీకల బట్టి కొయ్యారాదయ్యో. అయ్యో
మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే. వాటి పిల్లల పైన కరుణ జాలి లేక కోసుక తింటారే, అయ్యో చంపుక తింటారే, చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, ఆ మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో, ఆ మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. ఆ అయ్యో ఆది పరాశక్తి కాహుతి అంటూ సాకులు చెబుతారే, మోగ జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా. ఆది పరాశక్తి కాహుతి అంటూ సాకులు చెబుతారే, మూగ జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా మానవులను ఆహుతినిచ్చారా, శక్తికి ఆహుతినిచ్చారా, చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, ఆ మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో, ఆ మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. మరి గ్రామ దేవతల పేరు మీద కోరిక కోరుకుంటుంది మనం. కోరిక తీరితే పొంగళ్ళు పెట్టండి, పిండి వంటలు తీసుకెళ్లి అమ్మ మొక్కు తీర్చుకోండి. కానీ మనమేం చేస్తున్నాం? కోరిక కోరుకుంటుంది మనం, కోరిక తీరితే ఇతర జీవరాశుల యొక్క ప్రాణహానిని చేస్తూ మరి అమ్మకేమిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఏ అమ్మ కోడిని, మేకని, చేపల్ని బలి ఇవ్వమని ఏ తల్లి అడగదుగాక అడగదు. కోరిక మనదే, ఆ కోరిక తీరితే తీర్చుకుంటుంది. సకల జీవరాశుల ప్రాణాలతో ఆడుకుంటున్నాం మిత్రులారా. ఇకనైనా తెలుసుకుందాం, ఏ జీవి మన బిడ్డలు లాంటివే, ప్రతి జీవి కూడా మన బిడ్డ లాంటిదే. ఒక్కసారి ఆలోచించండి. ఇకనైనా మరి అమ్మవారి పేరు మీద మరి పెట్టుకోదలుచుకుంటే పొంగళ్ళు పెట్టుకోండి, ఇంకేదైనా వంటలు వండుకొని పెట్టుకోండి, కానీ ఏ జీవి చంపబడకూడదు. శాకాహారం అంటే కూరగాయల భోజనం, శాకాహారం అంటే ఆకుకూరల భోజనం, శాకాహారం అంటే కూరగాయల భోజనం. అందుకే తినాలి తినాలి శాకాహారమే తినాలి, తినాలి తినాలి, శాకాహారమే తినాలి. ఉండాలి ఉండాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, ఉండాలి ఉండాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. కాపాడాలి కాపాడాలి. మూగ జీవాలను కాపాడదాం. సంకల్పం మన అందరి సంకల్పం, సంకల్పం సంకల్పం మన అందరి సంకల్పం, మన అందరి సంకల్పం శాకాహార ప్రపంచం, మన అందరి సంకల్పం శాకాహార ప్రపంచం, మన అందరి సంకల్పం శాకాహార ప్రపంచం, మన అందరి సంకల్పం శాకాహార ప్రపంచం. జీవహింస పాపము, జీవహింస నేరము, జీవహింస పాపము, జీవహింస నేరము, జీవహింస పాపము, జీవహింస నేరము, జీవహింస పాపము, జీవహింస నేరము. ప్రతి జీవిని దర్శించు దర్శించు ప్రతి జీవులో దైవాన్ని, దర్శించు దర్శించు ప్రతి జీవిలో దైవాన్ని, దర్శించు దర్శించు ప్రతి జీవిలో దైవాన్ని. ప్రాణం పోసే శక్తి లేదు, ప్రాణం తీసే హక్కెందుకు, ప్రాణం పోసే శక్తి లేదు, ప్రాణం తీసే హక్కెందుకు, ప్రాణం పోసే శక్తి లేదు, ప్రాణం తీసే హక్కెందుకు, ప్రాణం పోసే శక్తి లేదు, ప్రాణం తీసే హక్కెందుకు. కోడి మేక గొర్రెలది మనలాంటి ప్రాణమే, కోడి మేక గొర్రెలది మనలాంటి ప్రాణమే, కోడి మేక గొర్రెలది మనలాంటి ప్రాణమే. కోడి మేక గొర్రె అనుభూతి చెందుదాం. ఆఖరి ఒక్క నిమిషం
Last 30 seconds. Last 20 seconds. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. కళ్ళు తెరవకుండా రెండు చేతులు తీసుకెళ్ళి కళ్ళ మీద బోర్లు ఉంచుకుందాం. కళ్ళు తెరవకుండా రెండు చేతులు తీసుకెళ్ళి కళ్ళ మీద బోర్లు ఉంచుకుందాం. ఒక 5 సెకండ్స్ అలానే పెడదాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతులను తొలగిస్తూ అరచేతులను చూసుకుంటూ వీలైనంత నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఒకసారి ఈ ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వన్యసాయి పిరమిడ్ 4వ వార్షికోత్సవం సందర్భంగా హాజరైన పిరమిడ్ ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, శాకాహార ర్యాలీ అనంతరం ధ్యానము, తదనంతరం సత్సంగ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి స్టేజీ మీదకి ముందుగా వట్టి చెరుకూరు నుంచి వచ్చిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయసారథి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కరతాళ ధ్వనుల మధ్యలో ఆహ్వానిస్తున్నాం. విజయసారథి గారు సార్ ఎక్కండి సార్. అట్లానే పర్చూరు నుంచి విచ్చేసిన సీనియర్ మాస్టర్ పర్చూరి గాంధీ గారు, ఇంటి పేరు ఏంటో తెలియదు, శాకాహార గాంధీ గారు. శాకాహార గాంధీ గారు ఎక్కడున్నారు రావాలంటే లగడపాటి గాంధీ గారు. శాకాహార గాంధీ అంటేనే అందరికి అర్థమవుతుంది. వారిని ఆహ్వానిద్దాం. ఓకే, గాంధీ గారు ఎక్కడ ఉన్నారు? సరే సరే, మెట్టు కృష్ణారెడ్డి గారు రావాలి సార్. కరతాళ ఆచార్య వేదం కేశవాచార్యులు గారు రండి సార్. అట్లానే లలితాంబ గారు రావాలండి. కరతాళ గాంధీ గారు రండి. లేరా? గాంధీ గారు లేరు. ఓకే, లలితాంబ గారు. ఓకే, ఇంకా చూడండి ఎవరు ఉన్నారు పిలవాలి. అడిషనల్ ఎస్పీ హనుమంత్ గారు కొద్దిసేపట్లో విచ్చేస్తారని. ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. ఇంకా కొంచెం సేపట్లో గుంటూరు అడిషనల్ ఎస్పీ గారు హనుమంతప్ప గారు వారు కూడా ఆహ్వానించాం. వారు కూడా వస్తున్నారు. వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఓకే, ముందుగా ఈ యొక్క వన్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం తరపున 4వ వార్షికోత్సవం సందర్భంగా విజయసారథి గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. సార్ ఈరోజు వన్యసాయి ధ్యాన కేంద్రం వారి 4వ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయాలి. లలితాంజలి గారు కానీ వెంకటేశ్వరరావు గారు కానీ ఎంతో శ్రమపడి
తిరుగుతూనే ఉంటారు. చక్కగా ప్రతి ఆదివారం కార్యక్రమాలు నడుపుతారు. ప్రతి సంవత్సరం ఇదే ఆలయంలో నేను 2-3 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను. చాలా అద్భుతం. ఈరోజు బాబా గారి గుళ్ళో పెట్టి ఇక్కడ అందరికీ శాకాహార ర్యాలీ చేసి, మరి మహానుభావులందరూ ఇక్కడ ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ అందరూ ఏళ్ల కళ్ళ ముందు తిరిగా. నేను పిచ్చిరెడ్డి గారు కానీ వీరందరూ కూడా, అట్లాగే కృష్ణారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ నా సీనియర్స్ బాగా తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నాకు ముందు మైక్ ఇచ్చి మీ అమూల్యమైన చెప్పమని వీరు ఇచ్చారు సీనియర్ మాస్టర్లు వీళ్ళందరూ కూడా. మరి చూడాలి ఏం చెప్పగలుగుతాం ఏంటంటే పెద్ద టైం కూడా తీసుకొని, ఎందుకంటే టైం కూడా అవుతుంది కాబట్టి. నా పేరు విజయసారథి, వట్టి చెరుకూరు బృందావన పిరమిడ్ ధ్యానాశ్రమం అండి. నేను గత 12 సంవత్సరాలుగా, అంటే 15 సంవత్సరాలుగా ధ్యాన పరిచయం అయింది. వీరందరూ కూడా నాకు వెలగపూడి లక్ష్మణరావు గారి ద్వారా వచ్చాను. ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ ఎంతోమంది సీనియర్లు మా క్లాసెస్కి వచ్చి మాకు జ్ఞానాన్ని అందిస్తూ ముందుకు తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా. ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే మనం ధ్యానం అనేది వెరీ ఇంపార్టెంట్, దాంట్లో అనుమానం లేదు. ఒక ధ్యానం చేస్తే ఒడ్డున పడతామా? అసాధ్యం అంటాను నేను. ఒట్టి ధ్యానం చేసి లెగిసిన దగ్గర నుంచి ఆచరణలో లేకుండా మనలో ఈర్ష్య, అసూయ, ద్వేషం అవన్నీ వదిలించుకోకుండా, అందరికీ ఉంటాయి నాతో సహా, అవి వదిలించుకోవాలి కదా. అవి వదిలించుకోవాలంటే దానికి కూడా ఒక ప్రాక్టీస్ చేయాలి. లెగిసిన దగ్గర నుంచి మన ఇంటి పక్కల వాళ్ళు, సర్వజీవరాశుల్లో నేనున్నానని భావన చేస్తూ చివరికి మనం అది అయిపోతాం. పత్రికారు ఏమంటాడు, ప్రతి దాంట్లో దైవత్వం ఉన్నదిరా, నువ్వు కూడా దేవుడివే అని చెప్తారు. వారు ఏదైతే చెప్పారో సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, మరి ధ్యానం, చెవటం, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నది. ఏదో మొత్తం పెట్టాల్సిన పని లేదు. జ్ఞానం ఇవ్వచ్చు, లేకపోతే మన ఇంటికి వస్తే భోజనం పెట్టవచ్చు, నలుగురికి పెట్టవచ్చు. ఆచరణలో ఉండకపోతే మాత్రం ఇంకా కొన్ని జన్మల పాటు మనం వెళ్ళాల్సింది. మనం అందరూ ధ్యానం ఎందుకు చేస్తాం? ముక్తత్వం అని, మోక్షం అని, ఆనందం అని, ఫైనల్గా ఆనందాని కోసం ధ్యానం చేస్తున్నాం. ఆనందంగా ఉండాలంటే ముందు శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారంలోనే మితాహారం ఉండాలి. మితాహారంతో పాటు అసలు మనం ఏం తింటున్నామో ఎరుకుతో తినాలి. మనం టీవీలు చూస్తాను, నేను కూడా టీవీ చూస్తానే తింటాను. కాకపోతే ఏంటంటే మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఇవన్నీ చూసుకోవాలి. ఒక్కొక్క శరీరానికి వాళ్ళ స్థితిని బట్టి కొన్ని పడవు శాకాహారంలో కూడా, వాటిని పక్కన పడేయాలి ముందు. ఆ తర్వాత దానికి చాలా పెద్ద చాకరీ ఉంది. ఈ మధ్యకాలంలో మాకు సుకృతం ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు సదానంద గిరి గారితో తిరగటం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు డాక్టర్ ఆచార్య అనిల్ ప్రసాద్ గారితో ఒక 2 నెలలు 10,000 కిలోమీటర్లు తిప్పాడు ఆయన కారులో వేసుకొని. సుమారుగా ఒక 60 క్లాసెస్ చేసాం. ఎక్కడన్నా జైని గారు బెంగళూరు వెళ్ళాం, మెడికల్ కాలేజీలో చెప్పాం. అట్లాగే ఎక్కడెక్కడో తిరిగి ఒంగోలు వెళ్ళాం. ఒకరోజు 3 క్లాసులు 4 క్లాసులు కూడా చేసాం. ఆయన ఒక కవి, ఆచరణ ఉన్నవాడు. ఆయన ఒక డాక్టర్గా ఉంటూ ఎండి జనరల్ మెడిసిన్ చేస్తూ డెట్రాయిట్లో ఒక ఆశ్రమానికి ఉపాధ్యక్షుడిగా చేసి వాళ్ళ గురువు దగ్గర విద్యను అభ్యసించి భగవద్గీతలు ఇవన్నీ కూడా నేర్చుకొని భారతదేశం వచ్చి మీరు ఇక్కడికి వచ్చి చేయండి, ఇక్కడ మీరు అవసరం లేదని ఇక్కడికి పంపితే వారు ఇక్కడ ఆశ్రమం కట్టి దానిలో మెడికల్ సర్వీసెస్ కానీ, మెడికల్ అంటే రోగాలు రాని జీవన విధానాన్ని అలవాటు చేయాలి. వచ్చిన వారు ఎట్టాగో వాళ్ళు మందులు వాడాల్సిందే. వాడుతూ ధ్యానం చేస్తే మెయింటైన్ అవుతాం, ఇదైతే పక్కా. అంతేగాని హాస్పిటల్ చుట్టూ తిరిగి పద్దాక ఆ మందులకి కోసం కనుక మనం వెళ్ళేటట్టయితే మన శరీరాలన్నీ కూడా శిథిలం అయిపోతాయి. శిథిలం అయినప్పుడు మనం ధ్యానం ఏం చేస్తాం అంటే ఆరోగ్యకరమైన జీవితం లేకపోతే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యాలు ఇవన్నీ సరిగా శారీరక ఆరోగ్యం సరిగా ఉంటే మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇవన్నీ రావాలి అంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే సరి అయిన ధ్యానం చేయాలి. ముందు డైలీ ఒక్క పూట కూడా ఖాళీ లేకుండా ధ్యానం చేస్తూ మిగిలిన ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. ప్రాణాయామం చేయాలి, శరీరాన్ని కదిలించాలి, మనసు కదలకుండా ఉండటానికి పూర్ణ స్థితికి రావడానికి మన అందరం కూడా ధ్యానం చేస్తాం. ఆ ధ్యానం చేసేది ధ్యానమే, కానీ శారీరకంగా సరిగా ఉండాలంటే కదిలించాలి. మనం ఏం చేస్తున్నామంటే శరీరాన్ని కదిలించాం, మనసును మాత్రం బాగా కదిలించేస్తాం. కాబట్టి మనకు అది కొంత అడ్డం వస్తుంది. ఈ రకమైన ప్రాక్టీస్ కూడా మనం కనుక చేయగలిగితే డెఫినెట్గా ఆరోగ్యకరంగా 100 ఏళ్ళుండా వాడు ఆరోగ్యంగానే తిరుగుతాడు.
మాకు ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, రోగాలు వచ్చినాయి అట్ట అనుకున్న వాళ్ళు కూడా నార్మల్ స్థితికి వచ్చే అవకాశం 100కు 100% ఉంది. ఇది మేము ప్రాక్టీస్ చేసాం. డాక్టర్ గారి సాంగత్యంలో ఎంతో నేర్పాడు ఆయన కూడా. ఇక్కడ ఆశ్రమం పెట్టి రేపు చేయబోయే సర్వీస్ కూడా అదే, ఫ్రీ సర్వీస్ మెడికల్స్. అంటే మినిమం పెట్టమన్నాం, వచ్చిన వాళ్ళకి భోజనాలు కావాలి కాబట్టి 200 తీసుకుని పెట్టమన్నాం. మిగిలినవి అన్నీ కూడా బయట ఏ డాక్టర్లకి వెళ్ళి మనం ఎంఆర్ఐలు తీసినా, బ్లడ్ టెస్టులు చేసినా అవన్నీ కూడా వాళ్ళు 10,000 ఏది వీరు కనుక చెప్పేస్తే 5,000కి 6,000కి అయిపోద్ది. ఎందుకంటే ఆ కమిషన్లు వీళ్ళు తీసుకోరు కాబట్టి. ఇలాంటి ఎన్నో ధ్యానం, అక్కడ యోగశాల వస్తుంది, డైనింగ్ హాల్ వస్తుంది, డార్మెటరీస్ వస్తున్నాయి, అలాగే ఎన్నో రకాల ఉంటాయి. ఏ సెంటర్కి ఆ సెంటర్ ముందు చెప్పుకుంటూ తర్వాత అక్కడికి ఫారిన్ నుంచి ఇక్కడ వెకేషన్కి వచ్చిన డాక్టర్స్ వస్తారు, లోకల్ డాక్టర్స్ కూడా సండే స్పెషలిస్టులు వస్తారు. అవన్నీ కూడా ఆయన ప్రాజెక్ట్ లాగా వేసుకొని ఇప్పుడు భూమి కోసం తిరుగుతున్నారు. కాబట్టి మన అందరం కూడా మన కోసం మనం సెంటర్లో చేసుకుంటూ ఆ సెంటర్కి కూడా వెళ్ళి మన అందరం ఒట్టిన పడాలని నేను ఈ సందర్భంగా ఈరోజే మొట్టమొదటిసారి నేను బయటపడి చెప్పడం. ఇవన్నీ కూడా తిరగడం అయితే తిరుగుతున్నాం, ల్యాండ్ దొరకలేదు ఇంకా. ఆయన అనుకున్న ఏరియాలో ₹1 కోటి ఉంది. ఆయన ఎకరం 2 ఎకరాలు దాదాపు కొందాం అనుకుంటున్నాడు. దానికి మళ్ళీ 1.5 కోటి పెట్టి దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. పిరమిడ్స్ అన్నీ కూడా పిరమిడ్సే వస్తాయి. కాబట్టి మన అందరం ఆచరణలో ఉంటే మాత్రం ఏ సెంటర్ వాళ్ళు అక్కడే యాక్టివ్గా ఉండి పనిచేసుకుంటే మన అందరికి ఒక అద్భుతమైన సేవ అందుద్దని నేను ఖచ్చితంగా మీకు ఈరోజు మన నవీసాయి వార్షికోత్సవంలో మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కాబట్టి మన అందరం కూడా దానికి సిద్ధంగా ఉందాం. మరి గుర్తుపెట్టుకోవాల్సింది పదే అందరికీ, తల్లులకు కానీ తండ్రులకు కానీ, లేకపోతే దేవుళ్ళు అనుకుందాం కాసేపు, దైవత్వం ఎక్కడుంది అంటే బయట కాదు ఉండేది, లోపలే ఉంది. వీరందరూ ఆలయాల్లో ఉన్నవారందరూ మన గురువులు, వారు దేవుళ్ళే మనవు దేవుళ్ళు, అట్టగానే అహంకరించకూడదు. శిష్యుడిగా లేనివాడు గురువుగా పనికిరాడు, అహంకార స్థితిలో ఉన్నవాడు ఆధ్యాత్మికంగా పనికిరాడు. కాబట్టి దయచేసి మన అందరం కూడా నిరహంకార స్థితిలో ఉంటూ అందరినీ సమదృష్టిలో సర్వజీవరాశులను చక్కగా మనం చూసుకుంటూ, మరి మన తోటి వారిని, తోటి జీవరాశులన్నింటినీ కూడా గౌరవిస్తూ మనల్ని మనం గౌరవించుకుంటూ, మన భగవతత్వం అనేది ఎక్కడా లేదు. మనమే దేవుడు అని ఫీల్ అవ్వాలి అంటే ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. చేస్తే కళ్ళు మూసుకుంటే లోపలే దైవత్వం దర్శింపబడుద్ది. అన్ని రకాల స్థితులు ఉంటాయి మనకి. గత జన్మలు కనపడతాయి, ఈ జన్మలు కనపడతాయి, ముందు భవిష్యత్తు కూడా కనపడుద్ది. కానీ మనకు కావాల్సింది ఈ నిమిషంలో బతుకురా అని పత్రికారు మనకి ఎన్నోసార్లు చెప్పాడు. జరిగిపోయిన కాలం లేదు, ఇప్పుడు జరుగుతున్నదే నిజం, జరగబోయేది భ్రమరా పిచ్చికొడకలారని ఆయన భాషలో ఒక్కోసారి అడ్డంగా కూడా చెప్పాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఈ సందర్భంగా మన గురువులందరినీ కూడా పదే పేరును తెలుసుకుంటూ ఈ అవకాశం కలిగించిన నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విజయసారథి గారు శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యము, ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం అబ్బుతుందని, శారీరక ఆరోగ్యానికి కావలసిన చర్యలు కూడా చక్కగా తీసుకోవాలని మంచి ఉపన్యాసం ఇచ్చారు. ఇప్పుడు పిఎంసి ఇన్ఛార్జ్ గుంటూరు వారి లాల్ సాహిబ్ గారిని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందాక కొంచెం మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు వన్యసాయి పిరమిడ్ కేంద్రాన్ని స్థాపించిన లలితాంబ గారు మాట్లాడతారు. మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నా శిరస్సు ఉంచి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మాస్టర్స్, ఈరోజు ఎంతో ఆనందం. ఎందుకంటే ఈ వెగళాయపాలెంలో మనం ధ్యాన సెంటర్ పెట్టుకొని చక్కగా 4వ సంవత్సరం నిండింది. 5వ సంవత్సరంలోకి మనందరం కూడా చక్కగా అడుగుపెట్టాం. ఈరోజు శుభవార్త ఏంటి అని చెప్పనంటే, మన సెంటర్కి పొద్దున అబ్బూరి కోటేశ్వరరావు గారు వచ్చారు. కోటేశ్వరరావు గారు వచ్చి వారు ఏం చెప్పారంటే, రాగానే నన్ను అడిగారు, సార్ ఏమని అడిగారంటే, లలితమ్మ పిరమిడ్ ఎప్పుడు కట్టుకుందాం అన్నారు. కట్టుకుందాం మాస్టరు అన్నా నేను. మన స్థలంలో కట్టుకుందాం లలితమ్మ అన్నారు. సరే సార్ అన్న. దగ్గరుండి కట్టిద్దాం దగ్గరుండి నేను కట్టిస్తాను లలితమ్మ అని
వాగ్దానం చేశారు మాస్టారు. మరి పక్కన 2 సెంట్ల స్థలం కూడా మనకుంది. ఆ 3 సెంట్ల స్థలం పక్కన కూడా 2 సెంట్లు ఉంది. మనం కూడా తలాకాసు తీసుకొని మరి చక్కగా 2 సెంట్లు కూడా కొనుక్కొని 5 సెంట్ల స్థలం అయితే 3.5 సెంట్లు పిరమిడ్, 1 స్థలంలో హౌసు. ఆ పిరమిడ్ హౌస్ పక్కన సపరేట్ ఎందుకు అని చెప్పనంటే, ఎవరైనా మాస్టర్లు కానీ ఒక ధ్యాని కానీ ఎవరైనా మేడం గారు మేము ఇట్లా ధ్యానానికి సెంటర్కి వస్తున్నాము అని చెప్పనంటే, మాస్టర్ గారు రండి మా ఇంట్లో భోజనం చేద్దరు కానీ, మన సెంటర్లో భోజనం చేద్దరు కానీ, చక్కగా టిఫిన్ టైం అయితే టిఫిన్ చేద్దరు కానీ, తినేసి చక్కగా పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకుందరు కానీ అని చెప్పడం కోసం ఇల్లు మాత్రం సపరేటు, పిరమిడ్ చక్కగా సపరేటు. ఈసారి వార్షికోత్సవం మనం ఆ పరమ గురువుల దయతోటి మన దాంట్లోనే చేసుకుందాం మాస్టర్స్. ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, మరి ఈ మాస్టర్స్ అందరూ కూడా మరి ఒక వారం ఆదివారం క్లాస్ పెట్టుకొని మరి పత్రిజీ గారి సంకల్పం అన్నమాట. ఏంటి పత్రిజీ గారి సంకల్పం ఏంటి? పిరమిడ్ జగత్, ప్రతి ఊరిలో ప్రతి ఇంట్లో ప్రతి చోట పిరమిడ్ కావాలనేది పత్రిజీ గారి ఆశయము. ఆశయాల బాటలోనే మనందరం కూడా చక్కగా నడుస్తున్నాము. కాబట్టి ఏంటంటే మనం ఒక వారం ఇక్కడ మన సెంటర్లో సమావేశమయ్యి చక్కగా మనం ఊరు వాళ్ళందరం ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరం కూడా కలిసి మనందరం కూడా మాట్లాడుకొని ఒక 150-200 మందితోటి సంతకాలు పెట్టించుకొని చక్కగా మరి మన రామాంజనేయులు గారిని ఇక్కడికి ఎమ్మెల్యే గారిని ఇక్కడికి పిలుచుకొని సార్ మరి ఈ పిరమిడ్ కట్టుకోవడానికి మాకు కొంచెం మరి ఆర్థిక సహాయం చేయండి అని మనందరం అడుగుదాం. మరి వెంగళాయపాలెనికి పిరమిడ్ కావాలా వద్దా? గట్టిగా చెప్పాలి, గట్టిగా. మరి అలాగే మరి పిరమిడ్ వస్తుంది మాస్టర్స్. ఈ ధ్యానం అనేది ఎంత గొప్పది అంటే చాలా గొప్పది. నేను ఈరోజు ఖచ్చితంగా భోజనం చేసి మార్చి 1 నుంచి ఇంతవరకు నేను సరిగా భోజనం కూడా చేయలేకపోతున్నాను. నాకు ఎప్పుడు లేనిది గ్యాస్ ప్రాబ్లం, ఏది తిన్నా గ్యాస్, ఇంతవరకు నాకు ఎప్పుడు లేదు. మరి ఈ పరీక్ష ఏందో నాకు తెలీదు. అయినా కూడా నేను ఎక్కడన్నా క్లాసులు ఉన్నా వెళ్తూనే ఉన్నాను. నా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఉన్నాం మనందరం కూడా. మరి ధ్యానం అనేది ఎంత గొప్పది అంటే, మనం చేసే పనులన్నీ కూడా చక్కగా సవ్య దిశలో ఉన్నప్పుడు, ధర్మ మార్గంలో మనం నడిచేటప్పుడు ఆ పరమగురు మండలి ఆశీస్సులు కూడా మనకు ఎప్పుడూ ఉంటాయి. మరి వెంగళాయపాలెం సెంటర్ నడుస్తుంది అంటే ఇక్కడ ఇది ఎవరి గొప్పతనం కాదు, పరమ గురువుల వాళ్ళ యొక్క మార్గంలోనే ఆ సెంటర్ నడుస్తుంది. ఆ సెంటర్ని నడిపించే మాస్టర్ కూడా ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. మరి ఇంకా మరి మాట్లాడాల్సిన వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి చక్కగా వేరే వాళ్ళకు కూడా మనం అవకాశం ఇద్దాము. ప్రతి ఒక్క మాస్టర్ కూడా చక్కగా భోజనం చేసి ఆనందంగా వెళ్ళాలి. మళ్ళీ ఈసారి వేడుకలు మనం మన సెంటర్లో జరుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్క మాస్టర్ కూడా తోడ్పడుతున్నాడు. అసలు వెంగళాయపాలెం సెంటర్ నడుస్తుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఇది దీంట్లో ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా ప్రతి ఒక్క మాస్టర్ వచ్చి కూడా ఏమంటారో తెలుసా అండి? అనిల్ ప్రసాద్ గారు సెంటర్కి వచ్చారు, క్లాస్ చెప్పడానికి వచ్చారు. మా సెంటర్ 7వ సెంటర్ అనమాట. అంటే ఆయన 7వ సెంటర్గా మా సెంటర్లో క్లాస్ చెప్పడానికి వచ్చారు. మన సెంటర్లో క్లాస్ చెప్పడానికి వచ్చినప్పుడు సార్ అన్న మాట ఏందో తెలుసా? పెద్ద సెంటర్లన్నీ తిరిగాను, ఇది చూడటానికి చాలా చిన్న సెంటర్ లాగుంది, కానీ ఇక్కడున్నంత ఎనర్జీస్ ఎక్కడా లేవు. నిన్న మొన్న ఆదివారం నాడు ఇంకో మాస్టర్ గారు వచ్చారు. ఈ మాస్టర్ గారు మీ పేరేంటి? శ్రీనివాసరెడ్డి కాదు, ఎం శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. వారేమన్నారో తెలుసా? మన సండే క్లాసులో ధ్యానం ఎన్నో సెంటర్లకు వెళ్ళి క్లాసులు చెప్తూగానే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా ఒక ఆత్మీయమైన కుటుంబంలాగా ఉంది. అన్నీ కూడా చక్కగా కలిసిమెలిసి చేసుకుంటారు. ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఇది ధ్యానం సెంటర్ లాగా లేదు, చక్కగా ఇది ఒక ఆత్మీయమైన కుటుంబంలాగా ఉంది. మరి అందరూ కూడా కలిసిమెలిసి మరి అందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామంటే మరి ఇదంతా కూడా ఎవరి దయ అంటే ఆ పరమ గురువుల దయ. పత్రి గారు చెప్పారు ఇంకోటి ఏమని, వసుదైక కుటుంబం. మనందరం కూడా వసుదైక కుటుంబంలో శాఖోపశాఖలం కాబట్టి మరి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఈ యొక్క దీనికి తోడ్పడిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి, ఈ యొక్క దీనికి సహాయపడే ప్రతి మాస్టర్కి కూడా మరొక్కసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ.
వెంగళపాలెనికి పిరమిడ్ సంకల్పం జరిగింది. ఈరోజు స్ట్రాంగ్గా జరిగింది. ఇంతకుముందు కూడా జరిగింది కానీ ఈరోజు ఇంకా స్ట్రాంగ్గా. దానికి తోడు పక్కనే వారి యొక్క ఇల్లు కూడా రావటం, అందుట్లోనే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా అంటండి. అందుకని మీరు దాని గురించి ఏం ఆలోచించకుండా రావచ్చు, ఎప్పుడైనా భోజనం చేసి వెళ్ళొచ్చు. భోజనం కోసమైనా రండి, తర్వాత ధ్యానం అదే వస్తుంది. ఓకే, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇప్పుడు సార్ భాషా గారు, లాల్ భాషా గారు. థ్యాంక్ యూ సార్. వన్యసాయి పిరమిడ్ క్షేత్రం 4వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అద్భుతంగా మనందరం మహాకరుణ శాకాహార ర్యాలీని మనం నిర్వహించుకున్నాం ఆనందోత్సాహాల మధ్యన. ఈ సందర్భంగా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, మీ జీవితం మీ చేతుల్లో ఉంది, అవునా కాదా? మరి అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఒక క్రమశిక్షణతో ఉండాలి. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ ఎదుగుదల ఉంటుంది. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ సంపద సృష్టి ఉంటుంది. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో ఆత్మజ్ఞానం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఒక పిరమిడ్ క్షేత్రానికి వచ్చి ధ్యానం చేస్తున్నాము అంటే ఎంతో క్రమశిక్షణతో ఉండాలి, ఎంతో డిసిప్లిన్ని మెయింటైన్ చేయాలి. ధ్యానం అంటే రాజయోగం, జ్ఞానయోగం, కర్మయోగంతో మిళితమైనది. ఈ 3 యోగాలు కనుక కరెక్ట్గా కనుక మనం చేయగలిగితే ధ్యాన సాధనలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం వెళ్ళి మన జీవితం 3 పువ్వులు పిప్పల ప్రసాద్ గారు చెప్పినట్టు 36 కాయలుగా ఉంటుంది. మరి రాజయోగం అంటే ఏంటి? రాజయోగం అంటే నమస్తే సార్, హనుమంతు సార్, ఏఎస్పి సార్, హనుమంతరావు గారికి స్వాగతం, సుస్వాగతం అండి. వేదికని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వారి యొక్క రాక మనందరికీ ఒక టానిక్ లాంటిది. వారు ఎక్కడ ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ ఉన్నా నిండు మనసుతోటి అద్భుతమైనటువంటి స్థితికి మనందరిని చేర్చడానికి, మనందరిలో ఆధ్యాత్మికతను నింపడానికి సదా ఎప్పుడు ముందునే ఉంటారు, ముందు వరుసలో ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయిందంటే ఆత్మజ్ఞానానికి అంతం లేదు. ఇది ఒక మహాసముద్రం. ఈ రోజున మనం చాలా ఈ రోజున చాలా గొప్ప కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ముఖ్యమైనటువంటి స్లోగన్ ఏంటంటే, ఓ మనిషి మేలుకో, జీవహింస మానుగో. చూశారండి, ఇది ఎంత గొప్ప వాక్యం అంటే, సాటి మనుషుల్ని మనం మేలుకొలుపుతున్నాం. ఎందుకంటే ఈ సమాజంలో 100కి 99 మంది
మానవులు కనీసం మానవ జన్మ తీసుకున్నామన్న స్పృహ కోల్పోయి ఉన్నారు. ఆ స్పృహ కల్పించడం కోసమే మనం ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నమాట. అందుకనే మనం శాకాహార ర్యాలీ చేస్తూ ఏమని చెప్తామంటే, ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో. మానుకోకపోతే ఏం జరుగుతుంది? ఓ మనిషి మేలుకో, మేలుకోకపోతే ఏం జరుగుతుంది? సోక్రటీసు ఉన్నారా? సోక్రటీస్ మాట. సోక్రటీస్ అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు ఏం చెప్పాడంటే, మేలుకోకపోతే ఊరు బయట సమాధి రెడీ చేసుకో అన్నాడు. ఏం చెప్పాడండి? మేలుకోకపోతే ఊరు బయట సమాధి సిద్ధం చేసుకోమన్నాడు. ఎందుకంటే మానవ జీవితంలో మనం ఏది సాధించాలన్నా కానీ చాలామంది పూజలు చేస్తున్నారు, స్తోత్రాలు చెబుతున్నారు, జపం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. ఇవన్నీ కూడా పండాలి అంటే తప్పనిసరిగా జీవితంలో హింసను మానుకోవాలి. హింస చేస్తూ మనం ఏ పని చేసినా కానీ దాని ఫలితాన్ని మనం పొందలేము, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్య మన ఇండియా గవర్నమెంట్ వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు, దాదాపుగా ఒక 7-8 నెలల క్రితం. ఆ సర్వే ఏంటంటే, మన దేశంలోని 29 రాష్ట్రాల్లో శాకాహారులు ఎంతమంది ఉన్నారు, మాంసాహారులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఏమొచ్చిందంటే, ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి గుజరాతు, పంజాబు, హర్యానా, రాజస్థాను, ఇంకా 4-5 రాష్ట్రాల్లో 75% శాకాహారులు ఉన్నారు, 25% మాత్రమే మాంసాహారులు ఉన్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఈ రాష్ట్రాలు మనం చూసుకుంటే కేవలంగా 2% మాత్రమే శాకాహారులు ఉన్నారు. ఎంతమంది అండి? 2%. అంటే 100కి 98 మంది మాంసాహారులు ఉన్నారు, కేవలంగా 2% మాత్రమే శాకాహారులు ఉన్నారు మన రాష్ట్రాల్లో. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక జైన్ గురువు గారు ఉన్నారు, వర్ధమాన్ మహావీర్ గారు అని చెప్పేసి. ఆయన సందేశం ఏంటంటే, ఆయన దగ్గరకు వచ్చినటువంటి శిష్యులందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి సందేశం చెబుతారు. ఆయన ఏం చెబుతాడంటే, జీవించనివ్వు అని చెబుతాడు ఆయన. ఆ గురువుగారు చెప్పినటువంటి ఆ చిన్న వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మార్వాడీస్ అందరూ కూడా కోడిగుడ్లు సహా మాంసాహారం మొత్తం విసర్జించి కేవలంగా శాకాహారం తీసుకోవడం మొదలుపెట్టారు. చూడండి, ఆ రాష్ట్రాల్లో అంతమంది ఉండడానికి కారణం ఏంటంటే, ఒక గురువు గారు చెప్పినటువంటి అద్భుతమైన విషయాన్ని వాళ్ళు స్వీకరించారు. మరి మన పత్రిజీ గారు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపుగా 80% ఏరియా మన పిరమిడ్ మాస్టర్స్ శాకాహార ర్యాలీ నిర్వహించి మరి కనపడిన ప్రతి ఒక్క మనిషికి కూడా శాకాహార పాంప్లెట్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఎంతమంది మారారు? అంటే గురువు యొక్క మాట మీద
ఇక్కడ మనుషులకి విశ్వాసం లేదు. ఉందా? మనం మారిపోయండి. ఎంతమంది మారారు? 1% కదండి. మన సర్వేలు ఎంత వచ్చింది? మారితే 90% 70% రావాలా? పత్రిజీ గారి మాట విన్నట్టే. ఇది ఎంతమంది మారారంటే 1% మారారు. ఈ రాష్ట్రాలు ఎంతమంది మారారు అంటే 1% మారింది. పత్రిజీ గారి సందేశం విని తగ్గిన వాళ్ళు మారలేదు కదా. మనం ఎంతమంది పాంప్లెట్ పంచాం గుంటూరులో దాదాపుగా ఒక 100-150 ర్యాలీలు నిర్వహించుంటాం. ఎంతమంది మారారు? 1% మారారు అంతే. 99% మారలేదు. కేవలం మీరు గుర్తుపెట్టుకోండి, మాంసాహారం తినే వాళ్ళకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి. ఆ శాకాహారం తినేవాడికి అసలు హాస్పిటల్లో పనే లేదు వాస్తవం చెప్పాలంటే. మీరు వెళ్ళి గమనించండి, ఆ గుజరాత్, రాజస్థాను, హర్యానా ఆ రాష్ట్రాల్లో వెతికితే మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు గుంటూరు అంత టౌన్లో 1-2 ఉంటాయి. గుంటూరు అంత టౌన్లో ఆ 4 రాష్ట్రాల్లో ఎన్నైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయో ఇక్కడ గుంటూరులోనే అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 98% ఆ పనికిమాల ఆహారం తినే ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కావాలి. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కడుతున్నాడు. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్కి ఈ వైద్యం తెలియదు. అందుకని డాక్టర్ అంటూ ఉంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి తీరాల్సిందే. ఎందుకంటే ఈ రోగాలు అందరికీ అర్థం కావు. అందుకని వాళ్ళ గుంటూరులో అడుగడుక్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే ఉంది. అవునా కాదా? అందుకని ఏంటంటే మనము ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే పత్రిజీ గారు ఏం చెప్పారంటే, నాయన నేను 1,00,000 పుస్తకాలు చదివాను. 1,00,000 పుస్తకాల సారాంశం ఏంటంటే హింస సోడు హంస పక్కడం అని చెప్పి అన్నాడు పత్రిజీ గారు. అంటే హింసను వదిలిపెట్టడం జీవితంలో, హంసను పట్టుకోండి, మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. అందుకని ఏంటంటే ప్రతి ఒక్క మనిషి కూడా ముందు జీవితంలో హింసను వదిలిపెట్టండి. హింస చేస్తూ అర్థమవుతుందండి? అర్థమవుతుంది చెప్పిన విషయాలు? అర్థం కావట్లేదా? సరే మన యొక్క ముఖ్య అతిథిగా మన గుంటూరు ఏఎస్పీ గారు హనుమంత్ గారు వచ్చున్నారు. వారికి తదుపరి కార్యక్రమం ఉంది కాబట్టి వారి యొక్క సందేశం మనం విందాము ముందుగా. థ్యాంక్ యూ సార్. ఒక హనుమంతప్ప గారి గురించి చెప్పాలి. నాకు పరిచయం ఎంత సంవత్సరం 2 సంవత్సరాలే. వారు ఆ కనపడే డ్రెస్సే పైది, లోపలది వేరే. ధ్యానం చేస్తారు, ఆధ్యాత్మికంగా ఎదిగారు. ఎక్కడికెక్కడో పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేస్తారు. అవసరమైతే రేతులు కూడా ఉండి చేసి వస్తారు. అవకాశం దొరికినప్పుడల్లా ఇలా మనకి స్నేహశీలి. దైవత్వం అంటే ఏంటో ఆ డ్రెస్సులో ఉండి, నేను అది పోలీసు అంటానికి కూడా ఇష్టపడలేదు ఆయన్ని. కాకపోతే వృత్తిరీత్యా పోలీసు వారి ఇందులో ఉన్నారు కాబట్టి వారు అది వేసుకొని ఇప్పుడు టైం లేక వచ్చారు. వారి గురించి చాలా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు అవకాశం లేదు. వారు వెళ్ళాలంటున్నారు ముందు. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు. మా వారి తరఫున నవ్యసాయి దీని తరఫున మీ అందరికీ కూడా వార్షికోత్సవానికి వచ్చారు. చక్కగా ఈ అవకాశాన్ని మాకు మీ జ్ఞానం ద్వారా పంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నమస్తే. పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ఆశీస్సులతో
అభయసిద్ధి సాయి మందిరం వారి సహకారంతో ఇక్కడ మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం. వేదికపై ఉన్న పెద్దలందరికీ వందనాలండి. వేదిక ముందర ఉన్న ఆత్మబంధువులకు అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చారు. డ్యూటీ ఉంది అనగానే వారు స్పీచ్ కూడా మధ్యలో ఆపేసి నాకు ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏం లేదు, ప్రమోషనల్ ఏఎస్ఐ నుంచి ఎస్ఐకి ప్రమోషనల్ టెస్ట్ జరుగుతోంది. ఆల్రెడీ ఇప్పుడు టెస్ట్ రన్ అవుతుంది. వాళ్ళకు మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చారు. వాళ్ళు భోజనం తిని మళ్ళీ ఆఫీస్లోకి లోపలికి వెళ్ళే లోపల నేను మళ్ళీ అక్కడికి వెళ్ళవలసి ఉంది. దానికి 1 అవర్ బ్రేక్ ఉంది. అందుకని నాకు కరెక్ట్ టయానికి గుర్తు చేశారు వెంకటేష్ గారు. అందుకే అన్నిదా భావించక ఇక్కడ ఉన్న ఆత్మబంధువులందరూ కూడా నా యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఫర్దర్ కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళా ప్రత్యేకంగా అందరికీ. అయితే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని మనకు ప్రత్యేకంగా, అంటే అది ఒక ఈజీ మార్గం అని. తర్వాత కొన్ని స్టెప్స్ ఉన్నాయి. వాటి గురించి ఒక 2 విషయాలు మాట్లాడేసి వెళ్తాను. వారు హర్యానాలో 75% వెజిటేరియన్, ఆంధ్రప్రదేశ్లో 2.10 అనేది కరెక్ట్ కాదు. ఆయన కొంచెం మరీ అవమానంగా ఉంటుందని 1.7 అంటే 2 పాయింట్స్ కూడా లేదు, ఇంకా తక్కువ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్టను కాపాడాలని ఆయన ఏం చేశారంటే ఏదో 2 పాయింట్లు అట్లా కలిపి 2% అని అన్నారు. ఇది నేను చూసినప్పుడు కూడా నాకు ఆశ్చర్యం వేసింది. ఏంది ఇంతలా ప్రచారం జరిగింది కదా, మరి 2% ఏంటినని. దాని యొక్క ప్రయోజనాల గురించి ఒక 2-3 విషయాలు చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. ముందుగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. బాబు ఫోన్ తీసుకో, నువ్వే మా కన్నా. ఎస్పీ సార్ అయితేనే ఇవ్వు, లేకపోతే సైలెంట్గా ఉండు. అయితే శ్వాస మీద ధ్యాస తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ధర్మం అండి. ధ్యానం అంటే ఏంటంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే ఏంటంటే ధర్మం, ధర్మం ఆచరించడం. ధర్మం అంటే ఏంటో తెలుసుకోవడం. ఫస్ట్ తెలుసుకోవాలి ధర్మం అంటే ఏంటి. మనం చేస్తున్న చిన్న మిస్టేక్ ఏంటంటే, అంటే అందరూ కాదు, కొంతమంది తెలియక, అది కూడా తెలిసి కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పి దానిపైన పెట్టి చేస్తూ ఉంటారు. ఈత నేర్పించాలంటే చిన్నప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా చేతల మీద నేర్పిస్తారు కొంతకాలం. నాకు అది గుర్తుంది. మా అన్న నన్ను చేతల పైన పట్టి స్విమ్మింగ్ నేర్పించాడు. తర్వాత ఏం చేశాడంటే తాడు కట్టి ఇసిరి బావిలో వేసేసాడు. తర్వాత ఏం చేశాడంటే మునగబెండ్లు కట్టి బావిలోకి వేసేసాడు. అంటే స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఏమి, ఫస్ట్ మాత్రమే చేతుల ఆధారం, తర్వాత ఇసిరివేయడమే 2 సార్లు కూడా. అంటే దాంట్లోకి వేసేస్తే తర్వాత వాడు ఎట్లా ఒకట్లా బయటికి రావాలి. అది వాళ్ళ కాన్సెప్ట్. బయట ఉంటారంతే కాపలా. శ్వాస మీద ధ్యాస స్టార్టింగ్
ఆ చేతల మీద స్విమ్మింగ్ నేర్పించలాంటిది. తర్వాత తాడుగట్టి బయట వేయడం అనంటే ధర్మం ఆచరిస్తే రెండో స్టెప్ మీదకి వెళ్ళినట్లు. ఫస్ట్ స్టెప్ వచ్చి ఇంతే, చేతల మీద స్విమ్మింగ్ నేర్పడమే, శ్వాస మీద ధ్యాస. మూడో స్టెప్ ఏంటంటే ధ్యానం అంటే సత్యం తెలుసుకోవడం. ధ్యానం చేస్తూ చేస్తూ శ్వాస మీద ధర్మాన్ని ఆచరిస్తే సత్యం వైపుకి అడుగులు పడతాయి. సత్యం ఏంటో తెలియనంత వరకు మనం ధ్యానంలో ముందుకు వెళ్ళలేదనని అర్థం. పత్రిజీ గారు ఏం చేశారంటే శ్వాస మీద ధ్యాస అని ఎందుకు చెప్పారంటే ముందు దాంట్లోకి లాగేద్దాం, తర్వాత వాళ్ళే దాంట్లో ఆటోమేటిక్గా కొనసాగుతారు, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసినని ఫస్ట్ శ్వాస మీద ధ్యాస అన్నారు. ఆ తర్వాత వారు కూడా చెప్పారు ధర్మాన్ని ఆచరించాలి, సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, మొక్కలు నాటాలి అని. ఎవరు అయితే శ్వాస కావాలనుకుంటారో, శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది మనకు, ఆక్సిజన్ కానీ ప్రాణవాయువు మొక్క దగ్గర నుంచి వస్తుంది. మీరు నాటారా మొక్కలు? ఎంతమంది మొక్కలు నాటి ఆ మొక్కల దగ్గర నుంచి గాలి తీసుకుంటూ ఉన్నారు? ఓకే, ఒక హార్డ్లీ ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఒక 200 మందిలో 15 మెంబర్స్ మాత్రమే చెట్లు నాటి ఆ చెట్ల నుంచి గాలి తీసుకుంటూ ఉన్నారు. మనం ఏది కూడా ఫ్రీగా తీసుకోకూడదు, ఇస్తే వస్తుంది అనేది పత్రిజీ గారి మనకు డైరెక్షన్స్, సూచన. మనం ఏమి ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా మనకేమిటంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ముందుకు నడవాలంటే, ఈ జీవితం ముందుకు వెళ్ళాలి అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే సత్యం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనం సత్యం వైపుకి అడుగులు వేయట్లేదు. వింటున్నాం ప్రసంగాలు, కొంచెం ఆ కొంతసేపు ప్రశాంతతని పొందుతున్నాం, ఇంటికి వెళ్తున్నాం, మళ్ళీ రొటీన్గా యథాప్రకారము ప్రాపంచిక జీవితంలో పడిపోతున్నాం. సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. నేను ఎన్నో చోట్ల సత్యం అంటే ఏంటి అనేది చిన్న ఎగ్జాంపుల్స్గా చెప్పి ఉన్నాను, చాలా క్లారిటీగా ఉంటుంది. నీలకంఠేశ్వరుడు అంటే ఎవరు అని అంటే, పరమేశ్వరుడు ఏ రూపంలో ఉన్నాడు అని అంటే మొక్క రూపంలో ఉన్నాడని నేను చెప్తున్నాను. సత్యం ఏ రూపంలో ఉంది అంటే మొక్క రూపంలో ఉంది సత్యం. ఆ సత్యాన్ని మీరు దర్శించకపోతే, శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తుంటే కొంత ప్రయోజనం అయితే ఉంటుంది, కానీ సత్య దర్శనం చేయాలి. అదే దైవం అన్నప్పుడు ఆ చెట్టుని నీలకంఠేశ్వరుడిగా మనం చూడాలి, ఆ నీలకంఠేశ్వరుని మనం ప్రతిష్ఠించాలి, నీలకంఠేశ్వరుడు చుట్టూ మనము ప్రదక్షిణ చేయాలి. 3 సార్లు మనల్ని తిరగమని గుళ్ళో చెప్తుంటారు, 3 సార్లు తిరగమని. ఆ 3 సార్లు ఎందుకు తిరగాలి అన్న దానిపైన తెలుసుకోవడమే సత్యం అనేది. పరమేశ్వరుడు త్రిశూలం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, దానికి 3 ఉంటాయి. ఆ 3 అంటే ఏంటి అనేది తెలుసుకోవడమే సత్యం అంటే. అసలు మొక్క నీలకంఠేశ్వరుడని ఇంతవరకు చాలామంది నేను చెప్పేంత వరకు అది అర్థం కావట్లే. మనకు జన్మనిచ్చేది, మొత్తం నడిపించేది, వ్యవహారం అంతా మొక్కేనండి. ఆహారం వలన మనకు జన్మ లభిస్తూ ఉంది, మొక్క వలన మనకు తొడుక్కున్న బట్టలు మొక్క వలనే జరుగుతున్నాయి, మనకు మెడిసిన్ మొక్కలే, మన చదువుకునే
మనం వేదాలన్నీ ఇప్పుడు పేపర్లలోకి వస్తున్నాయి కదా, పుస్తకాలు, నాలెడ్జ్ అంతా పుస్తకాల్లోకి వస్తుంది కదా. ఆ పేపర్ దేని వలన తయారవుతుంది? మొక్క వలనే. మన ఇంటికి భద్రత మొక్క వలనే. మనకు జన్మ మొక్కే. నీకు నాకే కాదు, సమస్త జీవరాశికి ఆహారాన్ని ఇస్తున్నది ఎవరు? మొక్కే. సమస్త జీవరాశిని రక్షిస్తున్నది ఎవరు? మొక్కే. తను అందరినీ రక్షిస్తూ తనకి ఏం కావాలో ఇస్తూ